కుబేరా ఛానల్ స్వాగతం అండి. సో ఈరోజు మనం మార్కెట్ చూసినట్లయితే ఆల్ ఇండిసెస్ స్మాల్ క్యాప్, ఐటీ, బ్యాంక్ నిఫ్టీ అన్ని నెగిటివ్లో క్లోజ్ అవడం జరిగింది. 0.5% యావరేజ్గా ఉందండి. అండ్ మోర్ ఓవర్ మనం నిఫ్టీ చూసినట్లయితే 122 పాయింట్స్ డౌన్తో 24,918 దగ్గర క్లోజ్ అయింది. 24,918 దగ్గర క్లోజ్ అయింది. అదే గిఫ్ట్ నిఫ్టీ చూసినట్లయితే సేమ్ లెవెల్స్లో ట్రేడ్ అవుతుందండి. సో అండ్ మోర్ ఓవర్ యూరోపియన్ మార్కెట్స్ కొంత పాజిటివ్లో ట్రేడ్ అవుతున్నా మనకి డవ్ ఫ్యూచర్స్ వచ్చేసి నెగిటివ్లో ట్రేడ్ అవుతుంది. ఇది మీరు ఒకసారి గమనించండి, డవ్ ఫ్యూచర్స్ నెగిటివ్లో ట్రేడ్ అవుతుంది. సో మనకి గిఫ్ట్ నిఫ్టీ తేడా లేదు కాబట్టి రేపు నిఫ్టీ ఎక్స్పైరీ కాబట్టి మనకి లెవెల్స్ ఎలా ఉండొచ్చు అనేది ఒకసారి చూద్దాం. ఓకే, ఫస్ట్ ముందుగా మనం వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూస్తున్నాము. నేను ఈరోజు చెప్పాను ఇది ఒక ఇన్సైడ్ క్యాండిల్ స్ట్రాటజీ వాడతాను. మనకి ఈ రెడ్ క్యాండిల్ ఎప్పుడైతే మనకి డౌన్ అవుతూ ఉంటుందో నేను పుట్ ఆప్షన్ బై చేస్తాను అని చెప్పాను క్లియర్గా. సో మనకి ఫస్ట్ క్యాండిల్ ఇచ్చేసింది 15 మినిట్స్ క్యాండిల్. ఇక్కడ చూడండి, 15 మినిట్స్ క్యాండిల్ నేను చూస్తున్నాను. నాకు ఫస్ట్ క్యాండిల్ ప్రాఫిట్ ఇచ్చింది, తర్వాత రివర్స్ అవుతుందండి. సో మనకు వచ్చేసి మీరు అబౌట్ 50 పాయింట్స్, 40 to 50 పాయింట్స్ మీరు బుక్ చేసుకున్నా బాగుంటుంది. కాకపోతే ఎప్పుడైతే మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోలేరు, ఒకవేళ ఎంటర్ అయి ఉంటే అట్లీస్ట్ లాస్ అనేది మినిమల్తో బయటపడాలి. ఎందుకంటే తక్కువతో బయటపడాలి. ఎందుకంటే మనం వచ్చేసి ఎప్పుడైతే స్టాప్ లాస్ అనేది ఎంత తక్కువ పెట్టుకుంటామో అంత మన క్యాపిటల్ అనేది ప్రొటెక్షన్ అవుతుంది. క్యాపిటల్ ప్రొటెక్షన్ ఈజ్ మెయిన్ ఇంపార్టెంట్ అండి ట్రేడర్స్కి. ఓకే, క్యాపిటల్ ప్రొటెక్షన్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ ట్రేడర్స్కి. సో తర్వాత ఏమైంది, ఆటోమేటిక్గా మళ్ళీ లెవెల్స్ బ్రేక్ అయింది. సో నాకు వచ్చేసి ఇక్కడ వచ్చేసి మంచి రిటర్న్ ఇచ్చింది. దీన్ని బట్టి మనకి కాకపోతే లాస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ ఇచ్చిన నాకు రేపు ఈ లెవెల్స్ నుంచి మళ్ళీ బ్రేక్ త్రూ అయితే మాత్రం సో 50,960 ఆర్ 51,000 రౌండ్ ఫిగర్ ఈ లెవెల్స్ కనుక నాకు బ్రేక్ అవుతే మాత్రం ఏబీసీ ప్యాటర్న్ అనుకుందాము. సో మనకు వచ్చేసి ఏబీసీ ప్యాటర్న్ అనుకున్నా కానీ మనకి 51,000 రౌండ్ ఫిగర్ ఏదైతే క్రాస్ అవుతూ ఉంటుందో ఇమీడియట్గా మనం వచ్చేసి పిఈ బై చేస్తాము విత్ స్టాప్ లాస్ ఇదేనండి. 51,094 స్టాప్ లాస్ పెట్టుకొని మనం పిఈ బై చేస్తాము. ఎప్పుడు 51,000 క్రాస్ అవుతూ ఉంటే మంచి టార్గెట్ అయితే ఉంటుంది మనకి. 50,550 దాకా మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 50,800. దాని సెకండ్ టార్గెట్ ఇది. లేదు మనకి మార్కెట్లో ఏదన్నా కొంత బౌన్స్ బ్యాక్ అవ్వాలంటే మాత్రం నేను ఈ లెవెల్స్ మళ్ళీ ఇక్కడ మనం చూస్తున్నాము. లేదు మనకి మార్కెట్లో కొంత బౌన్స్ బ్యాక్ అవ్వాలంటే మాత్రం నాకు ఈ 51,200 రౌండ్ ఫిగర్ అయితే క్రాస్ అవ్వాలి. 51,200 రౌండ్ ఫిగర్ అయితే క్రాస్ అవ్వాలి. వన్స్ ఇది క్రాస్ అవుతూ ఉన్నప్పుడే నేను కాల్ ఆప్షన్ బై చేస్తాను. అంటే మార్కెట్ పైకి వెళ్తుందని నేను బై చేస్తాను. ఓకే, మీకు లెవెల్స్ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ క్లియర్గా చెప్తున్నాను వినండి. సో వన్స్ మనకి 51,000 ఎప్పుడైతే క్రాస్ అవుతూ ఉంటుందో 50,800 ఫస్ట్ టార్గెట్, సెకండ్ టార్గెట్ వచ్చేసి 50,500. కానీ అప్ సైడ్ మూమెంటం అయితే 51,200 క్రాస్ అవుతూ ఉంటే మాత్రం కాల్ ఆప్షన్ బై చేయాలి విత్ 51,500. ఓకే, కాకపోతే మనం ఒక థంబ్ రూల్ అయితే డిస్కస్ చేసామండి. ఏమి అది థంబ్ రూల్ ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి, మీరు ఒక నోట్బుక్లో రాసుకోండి. ఎప్పుడైనా మనకి ఐపీఓస్ నెంబర్ ఆఫ్ ఐపీఓస్ వస్తూ ఉంటే మార్కెట్లో క్యాష్ మొత్తం ఐపీఓస్కి ఇన్వెస్ట్మెంట్ జరుగుతుంది. క్యాష్ అనేది ఎప్పుడైతే ఐపీఓస్లో ఇన్వెస్ట్మెంట్ జరుగుతుందో ఆటోమేటిక్గా ఈక్విటీ మార్కెట్ ఫాల్ అనేది ఉంటుంది. ఇది ఒక థంబ్ రూల్, ఇది మీరు జాగ్రత్తగా అయితే నోట్ చేసి పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనము నిఫ్టీ లెవెల్స్ చూద్దాము. నిఫ్టీ లెవెల్స్ రేపు ఎక్స్పైరీ. సో నిఫ్టీ లెవెల్స్ రేపు ఎక్స్పైరీ కాబట్టి ఎలా ఉండొచ్చు అనేది చూద్దాము. మనం నిన్న ఈ వి షేప్ రికవరీ మనకు వచ్చేసి ఇన్వర్టెడ్ వి షేప్ బ్రేక్ అవుతుంది అని అన్నాము. ఇక్కడ బ్రేక్ అయ్యి మళ్ళీ మనకి రికవర్ అయిపోయింది. కాకపోతే సో ఏదైతే ప్యాటర్న్ ఉందో ఇది వి షేప్ కాస్త తర్వాత ఎం షేప్గా మారింది. సో ఎం షేప్ మనం ఈ సపోర్ట్ ఏదైతే మనం లెవెల్స్ చూస్తున్నామో, ఎందుకంటే ఇది ఒక ఆప్షన్ చైన్ డేటా ద్వారా కానివ్వండి, లేకపోతే దీని యొక్క మేజర్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మనకు ఆల్రెడీ తెలుసు కాబట్టి ఈ లెవెల్స్ వన్స్ బ్రేక్ అవుతూ ఉన్నప్పుడు మనము పొజిషన్ అనేది ఇమీడియట్గా టేకప్ చేయగలగాలండి. పొజిషన్ అనేది మనం క్యాచ్ చేయగలగాలి. అందులో పుట్ ఆప్షన్ ఎలా ఉంటుందంటే ఇమీడియట్ ఫాల్, మార్కెట్ చాలా ఫాస్ట్గా ఫాలింగ్ అనేది ఎప్పుడైనా చాలా ఫాస్ట్గా ఉంటుంది కాబట్టి 10 రూపీస్ది మనము ఆర్డర్ ప్లేస్ చేసే లోపల ఇది 20 కానీ 25 వెళ్ళిపోతుంది. మనకి అరే మిస్ అయిపోయిందని అనుకునే లోపల ఇది ఇంకా మనకు వచ్చేసి 50 దాకా వెళ్ళిపోతుంది. సో ఇక్కడికి వచ్చేసి మనకు అయిపోతుందండి, మార్కెట్ కరెక్షన్ అవ్వటం అయిపోతుంది. సో మనం ఇంకా దాన్ని వెనకాల పడటం అనేది ఉంది. మోర్ ఓవర్ ఎక్కువ మంది ఏం చేస్తారంటే ఎప్పుడైతే బాగా హై లెవెల్కి వెళ్ళిపోతుందో అక్కడ మనం బై చేసి ఇరకపోవడం ఉంటుంది. సో మనం ఇక్కడ ఇరకపోతాం ఆటోమేటిక్గా ఎప్పుడైతే మనకి ఇది, ఎందుకంటే ఆప్షన్స్లో పెరగటం అనేది ఒక విధంగా మనకి ఇమీడియట్గా పెరుగుతున్న ఈవెన్ ఫాల్ అయ్యే టయానికి కూడా ఈ 50 కాస్త ఇమీడియట్గా మనకి 30 to 20 10 వెళ్ళిపోతుందండి.
అది ఎందుకంటే ఫాలింగ్ చాలా ఆప్షన్లో మనకి, ఎందుకంటే ప్రీమియం డికే అనేది కూడా ఒకటి ఉంటుంది. సో ప్రీమియం డికే అనేది కూడా ఒకటి మనకి రివర్స్లో ఉంటుంది కాబట్టి బయ్యర్స్కి ఎప్పుడైనా ప్రీమియం డికే రివర్స్లో ఉంటుంది కాబట్టి, సో పవర్ ఆఫ్ డికే అంటాము. ఇది రివర్స్లో ఉంటుంది కాబట్టి ఫస్ట్ మనం టార్గెట్ అచీవ్ అయినప్పుడు ఇమీడియట్గా ఎగ్జిట్ అవటం లేదు. దీన్ని అయితే చేంజ్ చేయొద్దు అని. సో దీన్ని అయితే 10 రూపీస్ 50 అయినప్పుడు దాన్ని మీరు చేంజ్ చేయొద్దు, అన్నెసరీగా మీరు ఎరక్కపోతారు. సో మేబీ 10 to 20 రూపీస్ మీకు ప్రాఫిట్ కనపడినా అది 40 రూపీస్ మీకు లాస్ అయితే చూపిస్తుంది, అది రివర్స్ ట్రెండ్ అయినప్పుడు. ఓకే, సో ఇప్పుడు వచ్చేసి నేను ఈ 25,000 రౌండ్ ఫిగర్, యాజ్ లాంగ్ యాజ్ నాకు ఈ 25,000 అనేది మేజర్గా నాకు రెసిస్టెన్స్ కింద అయితే ఉంటుంది. నాకు ఈ 25,000 బిలో ఉన్నంతసేపు నేను మార్కెట్లో నెగిటివ్ ఇంపాక్టే చూస్తాను, మార్కెట్ పడుతుందని చూస్తాను. దీనిలో కూడా నేను వచ్చేసి అగ్రెసివ్ సెల్లింగ్ అంటే 24,900 లెవెల్స్, ఇది ఒక ఏబీసీ ప్యాటర్న్ అనేది ఫామ్ చేస్తుంది, అది మీరు చూడొచ్చు. సో ఏబీసీ అనుకున్నట్లయితే ఇది డౌన్ సైడ్ నాకు ఈ 24,900 నేను తీసుకొని 24,951 స్టాప్ లాస్ పెట్టుకుంటాను. 24,951 స్టాప్ లాస్ పెట్టుకుంటాను, అది మీరు ఒకసారి చూడాలి. ఓకే, కాదు నాకు అప్ సైడ్ మొమెంటం అయితే మాత్రం నాకు ఈ లెవెల్స్ అయితే క్రాస్ అవుతున్నప్పుడు నేను అప్ సైడ్ మొమెంటం అనేది ప్లాన్ చేస్తాను. సో 25,120 దాకా మనకి టార్గెట్ అనేది ఉంటుంది. ఓకే, సో మీరు డౌన్ సైడ్ అప్ సైడ్ అనేది క్లియర్గా రాసుకోండి. రేపు నిఫ్టీ ఎక్స్పైరీ కాబట్టి సో కొంత మార్కెట్ని పడేయడానికి చూస్తాడు అన్నట్లుగా నాకు అనిపిస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి కొన్ని ఇంపార్టెంట్ న్యూస్ చూసి మనం లెవెల్స్ చూద్దాము. ఇది మ్యూచువల్ ఫండ్ వచ్చేసి మంత్ ఆన్ మంత్ మనకు వచ్చేసి సిప్ అనేది బాగా అక్యుములేటివ్ ఫండ్స్ వచ్చేసి ఈక్విటీలో, అంటే మనకి మ్యూచువల్ ఫండ్లో సిప్ ఎప్పుడైతే అమౌంట్ పెరుగుతూ ఉంటుందో ఆటోమేటిక్గా ఈక్విటీ, డెట్, లిక్విడిటీ ఇలా కొన్ని ఫండ్స్లోకి ట్రాన్స్ఫర్ చేస్తారు. సో మనకి ఇది ఒక శుభ పరిణామం అండి, ఈక్విటీ మార్కెట్స్కి ఇది ఒక పాజిటివ్ ఇదనమాట సైన్, పాజిటివ్ సైన్. ఓకే, సో నెక్స్ట్ ఇది జిఎస్టీ ఆన్ ఆన్లైన్ గేమింగ్ కూడా బాగా 412% జస్ట్ 6 months అండి. సో ఎంత అంటే క్యాసినోస్ ఇవి ఉంటాయి కదా, సో దీనివల్ల ఏంటంటే విపరీతమైన రెవెన్యూ అయితే పెరుగుతుంది గవర్నమెంట్కి, అండ్ మోర్ టర్న్ ఓవర్ అవుతుంది. సో డెల్టా కార్ప్, మీకు ఇక్కడ ఒక కంపెనీ చెప్తాను, డెల్టా కార్ప్. సో కంపెనీ టర్న్ ఓవర్స్ కూడా బాగా పెరుగుతుంది. సో బిజినెస్ రెవెన్యూస్ కూడా బాగా పెరిగే ఛాన్స్ ఉన్నాయి, ప్రాఫిట్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. నెక్స్ట్ మనకి రీసెంట్గా మొన్న ఇంటెల్, డెల్ ఈ కంపెనీస్ 25,000 తీసేసాయని చెప్పాను కదా. ఈరోజు శాంసంగ్ ఇండియా వచ్చేసి 200 ఎగ్జిక్యూటివ్స్ని తీసేస్తున్నాయి అన్నట్లుగా చూస్తున్నాము. ఇది ఏంటంటే మార్కెట్లో లిక్విడిటీ క్రంచ్ అయితే ఏర్పడుతుందండి, అంటే మార్కెట్లో క్యాష్ అవైలబిలిటీ అయితే ఉండదు. బికాజ్ ఆఫ్ జాబ్స్ పోవడం వల్ల మార్కెట్లో ఎప్పుడైతే క్యాష్ దొరకదో ఆటోమేటిక్గా కొంత నెగిటివ్ ఇంపాక్ట్ అయితే ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ టాటా మోటార్స్ వచ్చేసి మనకి వీక్ గ్రోత్ అనేది అవుట్లుక్ ఇచ్చారు, అందువల్ల యూబీఎస్ డౌన్ గ్రేడ్ చేసింది, దాని యొక్క టార్గెట్స్ అన్నట్లు ఇస్తున్నారు. మెయిన్ రీజన్ ఫాల్. సో ఎంతవరకు ఫాలో అవ్వచ్చో మన సబ్స్క్రైబర్స్ అడిగారు, చూద్దాం. ఓకే, నెక్స్ట్ టాటా స్టీల్కి ఒక గుడ్ న్యూస్ వచ్చిందండి. ఇది వచ్చేసి అబౌట్ టు గెట్ $654 million సపోర్ట్ ఫ్రమ్ యూకే ఫర్ ఫోర్ట్ టాల్బాట్ ప్లాంట్ అన్నట్లుగా ఇస్తున్నారు. సో టాటా స్టీల్కి ఇది ఒక పెద్ద కాంట్రాక్ట్ అండ్ పెద్ద బూస్ట్. సో ఇది రేపు ఎలా ఉండొచ్చు అనేది ఒకసారి చూద్దాము. ఓకే, ఇది రేపు ఎలా ఉండొచ్చు అనేది, అంటే మార్కెట్ ఆ యొక్క స్టాక్ మీద ప్రభావం ఎలా ఉండొచ్చు అనేది చూద్దాం. సో ఇప్పుడు వచ్చేసి ఇది డెల్టా కార్ప్ అనేది ఫస్ట్గా మనం చూస్తున్నామండి. డెల్టా కార్ప్ అనేది ఇది వచ్చేసి మీరు చూసినట్లయితే మంచి కరెక్షన్లో ఉంది. ఇంకా నాకు వచ్చేసి 123 లెవెల్స్ దాకా నాకు ఫాలో అయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. సో ఇది 120 లెవెల్స్ వన్స్ రీచ్ అయిన తర్వాత దాని ప్రకారం మనం అప్ సైడ్ అనేది చూద్దాము ఈ యొక్క స్టాక్లో. ఓకే, నెక్స్ట్ టాటా స్టీల్ అనేది చూద్దాము. టాటా స్టీల్లో కూడా చాలా కరెక్షన్ అయితే వచ్చిందండి, చాలా కరెక్షన్. ఆల్రెడీ 185 నుంచి దగ్గర 148. సో దీని వెనకాల ప్రస్తుతం వచ్చేసి చాలా క్వేరీస్ వస్తున్నాయి. ఈ 155 to 145 లెవెల్స్ దగ్గర మనకి ఆగస్ట్ 1 month మొత్తం జస్ట్ 10 pointsలోని ఇది ట్రేడ్ అయింది ఇంట్రెస్టింగ్గా. సో ఇది వచ్చేసి మనకు 1, 2, 3 దగ్గర 7, 8 డేస్ మనకి నెగిటివ్గానే క్లోజ్ అవుతుంది. అండ్ స్టిల్ వచ్చేసి నాకు 145 దాకా ఇది టచ్ అయ్యి తర్వాత బౌన్స్ బ్యాక్ అయ్యే ఛాన్స్ ఉంది, అది మీరు ఒకసారి చూడాలి. టాటా స్టీల్. ఓకే, టాటా స్టీల్ అది మీరు ఒకసారి గమనించాలి. నెక్స్ట్ వచ్చేసి టాటా మోటార్స్. సో దీని మీద మనకి మంచి క్వేరీస్ వచ్చినాయి. ఆటోమేటిక్గా టాటా మోటార్స్లో మేజర్గా ఏంటంటే డౌన్ గ్రేడ్ అనేది చేస్తున్నారు, టార్గెట్ని చాలా ఫాలో అయింది. ఇది 1, 2, 3,
4 5 6 7 8 డేస్ కన్సిక్యూటివ్గా ఫాల్ అనేది వచ్చింది. సో మేజర్ సపోర్ట్ నేను 920 లెవెల్స్ చూస్తున్నానండి. సో దీనికి మేజర్ సపోర్ట్ నేను 920 లెవెల్స్ చూస్తున్నాను. అండ్ నేను ఒకవేళ దీన్ని బై చేయాలంటే మాత్రం నేను 1000 అబోవ్ అనేది చూస్తాను. ఓకే, 1000 అబోవ్ నేను బయింగ్ సైడ్కి వెళ్తానని. టిల్ దెన్ నాకు ఈవెన్ 920 లెవెల్స్ దాకా మేజర్ సపోర్ట్ 920 లెవెల్స్ దాకా అయితే ఉంది టాటా మోటార్స్. జాగ్రత్తగా గమనించండి. మేజర్ సపోర్ట్ ప్రస్తుతం 976 ఉంది. ఒకవేళ అది కాక సెప్టెంబర్ మంత్ ఇట్ సెల్ఫ్ కొంత కరెక్షన్ మంత్ అనేది కూడా మనకి బ్యాక్ టెస్టింగ్ అనేది చెప్తుందండి. సెప్టెంబర్ మంత్ ఇట్ సెల్ఫ్ కొంత కరెక్షన్ మంత్. సో ఆటోమేటిక్గా మనకి స్టాక్స్ మీద అయితే ప్రభావం ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఎప్పుడైతే నెగిటివ్ న్యూస్ కూడా స్ప్రెడ్ అవుతుందో ఆ స్టాక్ ఇంకా కరెక్షన్ అయితే జరిగింది. ఓకే, అది మీరు ఒకసారి చూడాలి. ఓకే, టాటా మోటార్స్ క్లియర్గా చెప్పాను. 920 మనకు వచ్చేసి నెక్స్ట్ డౌన్ సైడ్ టార్గెట్ మనకి ఓన్లీ 1000 అబోవ్ మనం దీనిలో బుల్లిష్ ప్యాటర్న్ మెయింటైన్ చేస్తాం. ఓకే, సో ఈరోజు నేను ఈ యొక్క పిఈసిఈ అనేది 140-150 లెవెల్స్ దగ్గర మీకు చూపించాను. ఈ యొక్క యాడ్ చేసుకొని పెట్టమని. ఎందుకంటే మనకి చూడండి 150 అంటే ఇక్కడ నాకు 150 పాయింట్స్ ప్రాఫిట్ వచ్చింది. ఇది వచ్చేసి ఒక 40 పాయింట్స్ లాస్. అంటే ఓవరాల్గా నాకు వచ్చేసి 110 పాయింట్స్. ఈవెన్ డే ఎండ్ దాకా మీరు ఉంచినట్లయితే దట్ ఈవెన్ సెల్లింగ్ సైడ్. ఓకే, సెల్లింగ్ సైడ్ గురించే మాట్లాడుతున్నానండి, నేను బయింగ్ సైడ్ గురించి మాట్లాడలేదు. సో సెల్లింగ్ సైడ్ ఒకవేళ నేను 2 ఆప్షన్స్ ఒకేసారి ఎట్ ఏ టైం సెల్ చేసినట్లయితే 150 దగ్గర ఉన్నప్పుడు నాకు ఇది వచ్చేసి 0 అయింది. అంటే నాకు ఇక్కడ 150 పాయింట్స్ ప్రాఫిట్, ఇక్కడ వచ్చేసి 190 అయింది కాబట్టి 40 పాయింట్స్ లాస్. సో నాకు ఓవరాల్గా 110 పాయింట్స్ ప్రాఫిట్. సో సెల్లింగ్ సైడ్ ఉన్న బెనిఫిట్ అనేది మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. పీస్ఫుల్గా మన ట్రేడ్స్ అనేవి జరుగుతాయి సెల్లింగ్ సైడ్. ఓకే, సో నిన్న కొన్ని స్టాక్స్ చెప్పాను. మనకి జేఎస్డబ్ల్యూ కానీ, టాటా పవర్ కానివ్వండి, సో మనకి జేఎస్డబ్ల్యూ కానివ్వండి, సుజలాను, సెంచురీ, సో వాళ్ళ ఇవి వచ్చేసి టాటా పవర్ ఒకటి తప్ప మిగతా దాన్ని మనకు వచ్చేసి మంచి అప్ సైడ్ మూమెంటం అయితే జరిగింది. మేజర్గా సుజలాన్ చూడండి. ఓకే, సుజలాన్ కానివ్వండి అండ్ మోర్ ఓవర్ జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా కానివ్వండి. సో ఇంత ఫాల్ మార్కెట్లో కూడా ఈ మంచి అప్పర్ సర్క్యూట్ అనేవి కొట్టినాయి. ఓకే, సో టాటా పవర్ నేను వచ్చేసి నాకు వన్ ఆఫ్ ది ఫేవరెట్ స్టాక్స్ అని. నేను మార్కెట్లో ఎంత కరెక్షన్ టాటా పవర్ పడితే అంత ఎక్కువగా నేను అక్యుములేట్ చేసుకుంటాను. ఓకే, సో ఇంకోటి మనం వచ్చేసి రమా స్టీల్ ఈరోజు మళ్ళీ అప్పర్ సర్క్యూట్ కొట్టింది. సో యాజ్ లాంగ్ యాజ్ 15 రూపీస్ అబోవ్ నేను బయింగ్కి వెళ్తానండి. సో 15 రూపీస్ స్టాప్ లాస్ పెట్టుకొని మీరు రమా స్టీల్ అనేది ఎక్సర్సైజ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ అండి. ఫాలో ఫర్ ఇంపార్టెంట్ అప్డేట్స్ కుబేరా ఛానల్.